అప్పుడు ఎప్పుడైతే ఈ గ్రూప్ 1 పోయిన ప్రభుత్వంలోనే అట్లనే ఉంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లనే ఉంది. ఎప్పటికి ఈ కుయుక్తికొస్తది? ఎప్పటికి అంటే ఫైనల్ అవుతదంటారు? ఎప్పుడు ఈ నిరుద్యోగిలాగానే ఇంకా జీవితకాలం గడుపుతారా? లేకపోతే ఏంది వాళ్ళు పెట్టిన ఆశలు గానీ ఏవైతే గానీ ఇంకా ఎప్పుడైతాయి అంటారు? గత గత ప్రభుత్వంలో 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి ఇది. ఇది ఏంటంటే గత ప్రభుత్వం 503 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దయిపోయింది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే నిరుద్యోగులు బస్ యాత్రలు చేసి అవన్నీ చేసిన తర్వాత మేము కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం బయోమెట్రిక్ అనేటువంటి ఇష్యూ వల్ల క్యాన్సిల్ అయిపోయింది ఆ నోటిఫికేషన్. మళ్ళీ 60 పోస్టులు ఇంక్రీజ్ చేసేసి 563కి ఎగ్జామ్ పెట్టారు. ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు. దానికి ధన్యవాదాలు. ప్రిలిమ్స్ కండక్ట్ చేసిన తర్వాతనే ఈ తతంగం అంతా జరిగింది. హాల్ టికెట్ ఇప్పుడు ప్రిలిమ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యే వాళ్ళు ఇందులో జీవో 29 తీసుకొచ్చారు. ఇక్కడ మరమ్మత్ జీవో 29 తీసుకొచ్చినప్పుడే ఈ యొక్క SC ST వాళ్ళను సర్ప్రైజ్ చేసేసి ఓన్లీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఉపయోగపడే విధంగా అంటే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి యొక్క సామాజిక వర్గానికే ఈ యొక్క పోస్టులు చెందే విధంగా ఆయనకు ఫేవర్గా జీవో 29 తీసుకొచ్చారు. అట్లా 100% నిజం ఇది. అందుకే కదా ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది. ఖచ్చితంగా వారి యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటే అందులో 30-40 సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళకు ఫేవర్గా ఉంటారు అనేటువంటిది ఈ ఫేవరిజంలోనే. మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో ఈ జీవో 29ని క్యాన్సిల్ చేసేసి జీవో 55 ప్రకారంగా ఈ ఎంటైర్ ప్రాసెస్ని క్యాన్సిల్ చేసేసి జీవో 55 ప్రకారం మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి కండక్ట్ చేయాలి. ఇంకొకటి ఈ యొక్క ప్రిలిమ్స్లో ఎంతమంది వచ్చారు? 28,150 మెంబర్స్ రావాలి రూల్ ఆఫ్ రిజర్వేషన్ 55 ప్రకారంగా. కానీ ఇందులో తర్వాత ఎంత వచ్చారు అంటే 31,403 మెంబర్స్ వచ్చారు. దాని తర్వాత మెయిన్స్ రాసిన వాళ్ళు ఎంత? 21,093 మెంబర్స్. కానీ GRL ఇచ్చింది ఎంత? 21,103. 10 మంది ఏ విధంగా పెరుగుతారండి? బయోమెట్రిక్ తీసుకున్నారు కదా TGPSC. అది తెలియలేదా? మీరే కదా ప్రెస్ నోట్ ఇచ్చింది. మేము సొంత కవిత్వమా? మేము ఒక్కొక్కరిని వచ్చి కౌంట్ చేసుకున్నామా? TGPSC ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లు ఇవి. ఆ 10 మంది ఎవరనేటువంటిది ఖచ్చితంగా TGPSC తెలియాలి. ఈ యొక్క 10 మంది కూడా మేము ఆరోపిస్తలేము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతల యొక్క కుటుంబ సభ్యులే అనేటువంటిది నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే మీరు తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్ అనేటువంటిదండి ఇక్కడ ఇది తర్వాత ఉర్దూ సంబంధించింది కూడా వచ్చింది. ప్రెస్ నోట్లో 9 మెంబర్స్ అనేటువంటిది ఫస్ట్ ప్రెస్ నోట్లో. తర్వాత వచ్చేసరికి 10 మెంబర్స్ అంటారు. అందులో ఒకరు ఇంక్రీజ్ అయ్యారు. 563లో ఒకరే ఉన్నారు అన్నారు. సో ఆ ఒకరు మీరు ఇంక్రీజ్ చేసినటువంటి ఒకరే అనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉంది. లోకల్ నాన్ లోకల్ ఇష్యూలో 5% నాన్ లోకల్ కదా. నాన్ లోకల్ 5% అన్నప్పుడు ఆ యొక్క 5%లో అంటే స్లాబ్ రోస్టర్ విధానం ప్రకారంగా 11th ర్యాంక్ వరకు మాత్రమే ఎంతమంది ఉంటారో అంతమందిని నాన్ లోకల్ వాళ్ళని తీసుకోవాలి. అందులో ఒక్కరే ఉన్నారు. కానీ ఇందులో ఏం జరిగిందంటే 3rd ర్యాంకర్, 20th ర్యాంకర్, 34th ర్యాంకర్ని కూడా తీసుకున్నారు. 34th ర్యాంకర్ని ఏ విధంగా తీసుకుంటారు? 34th ర్యాంకర్ BCD అనేటువంటిది ఉంది. ఆయనకు రిజర్వేషన్ ఏ విధంగా కల్పిస్తారు? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులకు రిజర్వేషన్ కల్పించాలి. కానీ తెలంగాణ రాష్ట్రానికి కాకుండా వేరే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి నాన్ లోకల్ వ్యక్తులకు మీరు రిజర్వేషన్ ఏ విధంగా కల్పిస్తారు? BCD వ్యక్తికి ఇక్కడ అన్యాయం జరిగింది కదా. ఒక BCD ఒక వ్యక్తి మనోడు వస్తుండే కదా, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. TGPSC మీరు చాలా ఈ నాన్ లోకల్ విషయంలో కూడా చాలా అవకతవకలు చేశారనేటువంటిది మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని కూడా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. కొన్ని సెంటర్లు అయితే 18-19 సెంటర్ ఉమెన్స్ కాలేజ్ అనేటువంటిది, అందులో మొత్తం అమ్మాయిలతో రాయిస్తారు. అందులో మళ్ళీ TGPSC నుంచి వచ్చినటువంటి అడ్వకేట్లు అంటారు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి మేల్స్ అందరూ వాళ్ళందరూ ఎగ్జామ్ రాసేటప్పుడు కెమెరాలు తీసుకెళ్తారా? కెమెరాలు తీసుకెళ్ళి అమ్మాయిలు ఎక్కడైతే వాళ్ళ వాష్రూమ్లలో ఫిక్స్ చేస్తారనేటువంటి చెప్తా ఉన్నారు. ఎవరున్నారు అట్లా? అడ్వకేట్ అంటా ఉన్నారు. TGPకి సంబంధించి అడ్వకేట్లకు మేమేం అనకూడదు అనేటువంటి రెస్పెక్ట్తో అంటలేం. కానీ మీకు కూడా షోయి ఉండి మాట్లాడాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పక్కన ముందు వెనుక కూర్చున్న వాళ్ళకి సేమ్ మార్క్స్ వస్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కడుండదు. ఇది 8వ వింత. TGPSCకి సిగ్గు ఉండాలి. ఇది పక్కన ఉన్న వాళ్ళకు ముందు వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి సేమ్ మార్క్స్ వేయడానికి.